థ్యాంక్ యూ. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ హాట్ గా మారింది. ఉగాది లేదా ఏప్రిల్ 3వ తేదీన లిస్ట్ కి ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తుండటంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ ముందు క్యూ కడుతున్నారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతోంది? ఆశావహుల్లో ఎవరెవరు ఉన్నారు ఢిల్లీలో? మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇదే ఒక హాట్ టాపిక్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుతో ఏదైతే తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే మంత్రివర్గ విస్తరణ కూడా ఉగాది లేదా ఏప్రిల్ 3వ తేదీన ఉంటుందని చెప్పి కూడా వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆశావాహులు అందరూ కూడా ఏదైతే ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే మహబూబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మురళీ నాయక్, అలాగే నర్సంపేట సంబంధించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇప్పటికే ఢిల్లీకి కూడా చేరుకున్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే మరికొందరు కూడా ఏదైతే ఈరోజు శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయాన్నే కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఏదైతే రాజగోపాల్ రెడ్డి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి, ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే వారందరూ కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంలోనే ఏదైతే ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే క్యాబినెట్లో తమకు చోటు కల్పించాలని చెప్పి ఇప్పటికే సీఎంకి, అలాగే అటు మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ కూడా ఏదైతే లేఖలు రాశారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గం లంబాడలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏదైతే మంత్రివర్గంలో తమకు తప్పకుండా అవకాశం కల్పించాలని చెప్పి, డిప్యూటీ స్పీకర్ పదవి కాదు క్యాబినెట్లో తమకు మంత్రి పదవి కల్పించాలని చెప్పి సుమారు 32 లక్షలకు సంబంధించిన జనాభా కూడా రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా ఏదైతే లంబాడాలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా తమకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఇప్పటికే నల్గొండ నుంచి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. బాలునాయకి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి ఏదైతే భువనగిరి ఎంపీకి సంబంధించిన సమయంలో ఖచ్చితంగా గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఏదైతే పార్టీ ఏదైతే హామీ ఇచ్చినట్టు తను చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఏదైతే తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బాలునాయకి డిప్యూటీ స్పీకర్గానే కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో లేదు ఎస్టీలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఎందుకంటే ఏదైతే ఎస్టీలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపటి రోజు ఈ రోజు క్యాబినెట్లో కనుక ఎస్టీలకు అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రేపు జరిగేటువంటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు కూడా వారు తిరిగి మరొకసారి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉండదు, ఖచ్చితంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎస్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఆశావాహులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికి అయితే ఢిల్లీకి చేరుకుంటారు. ఇప్పటికే గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు నిన్న వచ్చారు, ఏదైతే శాసనమండలి సమావేశాలు పాల్గొన్నారు, మరొకసారి కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్ళారో అక్కడే ఉంటారు. రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కూడా రానుంటూ తెలుస్తుంది. అయితే చివరి మీటింగ్ కూడా ఏదైతే గత 3 రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూడా అటు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో కూడా అయితే సమావేశం జరిగింది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కావచ్చు, రాష్ట్ర నేతలు కావచ్చు, పలువురు అభ్యర్థుల పేర్లను కూడా ఏదైతే ప్రకటించారు. సో క్యాబినెట్లో మొత్తంగా 6 స్థానాలే ఖాళీగా ఉన్నాయి. సో ఈ 6 స్థానాలకు సుమారు 10 నుంచి 12 మంది అయితే ఆశావాహులు పోటీలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం దీంట్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చూసుకుంటే సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి ఉన్నారు. అలాగే ప్రేమ్ సాగర్ రావు కూడా ఏదైతే మంత్రి పదవి ఆశిస్తున్న పరిస్థితి. అలాగే నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇక ముదిరాజ్ కోటా నుంచి వాకిడి శ్రీహరి ఆశిస్తున్నారు. ఇక దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి, ఎస్టీ కోటాలో బాలునాయక్, బీసీ కోటా నుండి విప్ ఆది శ్రీనివాస్, విజయశాంతి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆశిస్తున్నారు. అయితే వీరిలో 6గురికి ఏదైతే మంత్రి పదవులు దక్కనున్నాయి, మరో 2 ఏదైతే డిప్యూటీ స్పీకర్, అలాగే ఒక చీఫ్ విప్ పదవి కూడా దక్కనుంది. అయితే చీఫ్ విప్ పదవి ఏదైతే రెడ్డికి సామాజిక వర్గానికి దక్కనున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి దక్కనున్నట్టు తెలుస్తుంది. ఇక నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి ఏదైతే మంత్రి పదవిపై కూడా కాస్త తర్జనా భర్జన ఏదైతే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఏదైతే మహేష్ కుమార్ గారు కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు మంత్రి పదవులు 6 ఇస్తారా లేదంటే 4 ఇస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సో ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో ఈ ఉగాదికి లేదా ఏప్రిల్ 3వ తారీఖు అయితే తెరపడినట్టు మనకు కనిపిస్తుంది. శ్రీ థ్యాంక్ యూ.